మన టాలీవుడ్లో టాప్ 5 ఫేవరెట్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు వచ్చిన సినిమాలో ఈ క్యారెక్టర్ అంటే తోపు అనేలా ఉన్న టాప్ 5 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 5 వచ్చేసరికి రామ్ చరణ్ రామరాజు క్యారెక్టర్ ఇన్ RRR మూవీ. ఆ క్యారెక్టర్ అంటే చాలామందికి అట్రాక్ట్ చేసింది ఫ్రెండ్స్, చాలామందికి ఫేవరెట్ కూడా. ఆ క్యారెక్టర్ తన ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. టాప్ 4 వచ్చేసరికి మన దేవర క్యారెక్టర్ దేవర మూవీలో. అసలుకి ఆ క్యారెక్టర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. థియేటర్లో అయితే 2 times చూసా కానీ అసలుకి అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చాలామంది RRR మూవీలో భీమ్ క్యారెక్టర్ చాలా బాగుంది జూనియర్ ఎన్టీఆర్ అని అంటారు, కానీ నాకైతే దేవర క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. టాప్ 3 వచ్చేసరికి మన సలార్ మూవీలో దేవా క్యారెక్టర్ని ఈ విధంగా చూపించాడు మన ప్రశాంత్. సలార్ క్యారెక్టర్ని ఈ విధంగా సలార్ పార్టీలో చూపిస్తాడు మూవీలకు వదిలేస్తున్న. దేవా క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. అసలుకి ఎమోషన్స్ కావచ్చు, ఇంకా తను ఫైట్ సీన్లో అసలుకి తను వస్తుంటే ఆడుతుంది విలన్ వాళ్ళకి అగ్రీనెస్ యాంగ్రీ అయితే చూపిస్తాడు మన దేవా అని చెప్పుకోవచ్చు. నాకైతే ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు మన దేవా క్యారెక్టర్. ఇంకా టాప్ 2 వచ్చేసరికి మహేంద్ర బాహుబలిలో తన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసింది ఫ్రెండ్స్. నాకు మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ ఇష్టం. ఆ మహేంద్ర బాహుబలి 2 క్యారెక్టర్ అంటే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 క్యారెక్టర్లో ప్రభాస్ జీవించేసిండు. ప్రభాస్ అన్న చేస్తుంటే ప్రభాస్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఆ క్యారెక్టరే చేస్తున్నట్టు ఉంటుంది. ఆ విధంగా అయితే జనాల మైండ్లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ 1 ప్లేస్లో అయితే పుష్ప క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తెలియని వాళ్ళు మన ఇండియాలో కాకుండా బయట దేశాలు ఎవ్వరు ఉండరు. ఆ విధంగా అయితే ఈ క్యారెక్టర్ అయితే పాపులర్ అయింది అని చెప్పుకోవచ్చు. పుష్ప అనగానే తగ్గదిలే, ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా పాపులర్ అయింది అని చెప్పుకోవచ్చు. అసలుకి పుష్పరాజ్కి చాలామంది అయితే అట్రాక్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు వరకు ఎక్కడ చూసినా పుష్ప మేనరిజం కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకోసం December 6th వస్తున్న పుష్ప 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టర్ ఇంకా ఒక 10 to 15 years వరకు ఎవరు మర్చిపోలేని క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. పుష్ప అనేది గుర్తు అంటే ఆ పుష్ప పేరు వినగానే మనకు తగ్గలేని డైలాగ్ వస్తుంది. అందుకోసం ఆ క్యారెక్టర్ ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు. నా లిస్ట్లో టాప్ 5 క్యారెక్టర్స్ ఇవే ఫ్రెండ్స్. మీకు నచ్చిన టాప్ 5 క్యారెక్టర్స్ మన టాలీవుడ్ నుంచి స్టార్ హీరోస్ లైన్ వైజ్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాయి. ఇంకా 10K వ్యూస్ జస్ట్ అంతే.